జై శ్రీరామ్. ప్రతి హిందువులు చాలా గర్వంగా చెప్పుకునే పేరు, చాలా గర్వంగా పలికే నినాదం ఛత్రపతి శివాజీ. అటువంటి ఛత్రపతి శివాజీ గారి బాల్యం నుంచి ఆయన సాధించిన విజయాలు, అదేవిధంగా ఆయన మంత్రిమండలి, అవన్నీ కూడా మనం సినిమాల్లో, అదేవిధంగా పుస్తకాల్లో మనం చదువుతూ ఉంటాం. కానీ విగ్రహాల రూపంలో, అంటే మనం స్వయంగా మనం వెళ్ళి ఆయన పాలన, ఆయన సాధించిన విజయాలు చూస్తే ఎలా ఉంటుందో అటువంటి అనుభూతికి లోనయ్యే రకంగా ఛత్రపతి శివాజీ గారు శ్రీశైలంలో ధ్యానం చేసిన ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో మనం అన్నీ కూడా చూద్దాము. ఈ వీడియో చివరన ఆ లోపల నుంచి నేను బయటకు వస్తున్నప్పుడు నా ఆనందానికి ఒక మాటలు అయితే చెప్పలేను. అది నేనే కాదు, ప్రతి హిందువు కూడా నేను ఆనందించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఆనందిస్తాడు. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళి అవన్నీ చూసి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయితే అలా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియో చూద్దాం, అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఆయన మన భారతదేశానికి ఇచ్చిన స్ఫూర్తి, హిందూ ధర్మానికి ఇచ్చిన స్ఫూర్తి, ఆయన జీవితం కూడా మనకి మొత్తం మనం వెనక్కి కనిపించే ఈ భవనంలో ఛత్రపతి శివాజీ మంత్రిమండలి, మొత్తం శివాజీ పుట్టుగా, శివాజీ చరిత్ర, ఆయన ఘనత అంతా కూడా చాలా అంటే చాలా చక్కగా అద్భుతంగా బొమ్మల రూపంలో అయితే మనకి ఇక్కడైతే మనం చూడవచ్చు. శ్రీశైలంలో ఖచ్చితంగా శ్రీశైలం వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనందరం కూడా ఆనందంగా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ భవనంలోనే శివాజీ మహారాజ్ మంత్రిమండలి, అదేవిధంగా శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర మొత్తం ప్రదర్శింపబడుతుంది. భావి భారత పౌరులకి ఈ ప్రదర్శనశాల ఎంతో అంటే ఎంతో ఉపయోగపడుతుంది ఆయన ఘన చరిత్ర తెలియడానికి. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఈ హాల్లో అడుగు పెట్టగానే ప్రతి ఒక్క హిందువుకి రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ఆ వెళ్ళిన వెంటనే ఆ లోపల ఉన్న వాతావరణం అంతా చూస్తే, ఇదిగో చూశారు కదా మనం, ఇవన్నీ కూడా శివాజీ మహారాజ్ సింహాసనం మీద ఆసీనులకంగా చుట్టూ మంత్రిమండలి కొలువుదీరున్న ఈ సన్నివేశాన్ని చూస్తే ఒక మాటలో అయితే చెప్పలేం, అంత అత్యద్భుతంగా అయితే ఈ సన్నివేశం ఉంటుంది. మన వాళ్ళు లోపలికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటారన్న ఉద్దేశంతో ముందుకి వెళ్ళడానికి వీలు లేకుండా ఇక్కడైతే గొలుసు లాంటి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సెక్యూరిటీ కూడా ఎప్పుడు లోపల ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టకుండా, డ్యామేజ్ చేయకుండా ఎప్పుడు సెక్యూరిటీ అయితే లోపల ఉంటున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. అదేవిధంగా శివాజీ మహారాజు జన్మించిన కాడి నుంచే ఆయన సాధించిన ఘనతలు, అదేవిధంగా ఆయన చేసిన యుద్ధాలు, దండయాత్రలు, భారతదేశ సంస్కృతి కోసం ఆయన పోరాడిన విధానం అన్నీ కూడా తెలిసేలాగా ఈ విధంగా శిల్పాలు మరియు చిత్రాలు కలగలిపిన రూపాలను అయితే ఇక్కడ గోడలపై ఈ బిల్డింగ్ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా అత్యద్భుతంగా శివాజీ మహారాజ్ జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలన్నింటినీ కూడా ఇక్కడ మనకి ప్రదర్శించడం జరిగింది. ఈ విషయాలు మనం చూస్తే చాలా వరకు ఉత్తేజం పొందుతాం మనం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా ఈ చిత్రాల కిందే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఈ 4 భాషల్లో కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 1677 సంవత్సరంలో శివాజీ మహారాజు మార్చి 24న శ్రీశైలానికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే శివాజీ మహారాజ్ పాలనలో భారతదేశ సంస్కృతి వైభవం ఏ ప్రాంతంలో ఏ రకంగా ఉన్నదనేది కూడా మనం అంతా కూడా విశాల భారతదేశాన్ని మనం చూడవచ్చు. తంజావూరు, కావేరీ నది ఒడ్డున ఉన్న తంజావూరు దగ్గర జిజియా కోటల్ని జయించడం కోసం వెళ్ళినప్పుడు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి శివాజీ మహారాజ్ మార్చి 24, 1677లో రావడం జరిగింది. అప్పుడు ఆయన ఇక్కడ మల్లన్న స్వామికి ఉత్తర గోపురం కూడా నిర్మించడం జరిగింది. దాన్నే శివాజీ గోపురం అని కూడా మనం పిలుస్తారు. ఇక్కడ ఆ దృశ్యాన్ని కూడా మనం చిత్రాల్లో అయితే మనం చూడవచ్చు. ఎంతో విలువైన చరిత్రని ఈ విధంగా మనం చిత్రాల రూపంలో ఆ మంత్రిమండలి ఇవన్నీ కూడా కొలువుదీరిన ప్రాంతాన్ని మనం చూస్తే చాలా అంటే చాలా అసలు మన ఎంత గొప్ప చరిత్ర మనది. శివాజీ మహారాజ్ భారతదేశ సంస్కృతి
హైందవ ధర్మాన్ని కాపాడడానికి ఆయన చేసిన కృషి అవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా మనం ఇక్కడైతే చూడొచ్చు. ఆయన రాజనీతి అన్నీ కూడా చాలా స్పష్టంగా అయితే మనం చూసుకోవచ్చు. ఇదే ఆ ఉత్తర గోపురం నిర్మించినప్పుడు, అదేవిధంగా శ్రీశైలం దర్శించుకున్నప్పుడు ఒక సన్నివేశం. తరువాత ఇక్కడి నుంచి ఆ తంజావూరు వెళ్ళే క్రమంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు శివాజీ మహారాజ్ అంటే మహారాష్ట్ర అని చెప్పని అనుకుంటారు. కానీ ఆయన ఒక మహారాష్ట్ర కాదు, భారతదేశం మొత్తానికి హైందవ ధర్మ రక్షణ కోసం ఆయన చేసిన కృషి మాటల్లో చెప్పలేనటువంటిది. చాలా అద్భుతంగా ఆయన హైందవ ధర్మ రక్షణ కోసం కృషి చేయడం అయితే జరిగింది. నా జీవితంలో సందర్శించిన అత్యంత ఉత్తమమైన ప్రదేశాల్లో ఇది ఒకటని చాలా గర్వంగా నేను చెప్పుకోగలను. శివాజీ మహారాజ్ సంస్థానం, శివాజీ మహారాజ్ కోట, శ్రీశైలం.